నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా! స్నాక్స్‌కి బాక్స్‌లో ఏమన్నా పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా! ఇలా ఒకసారి జంతికలు చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నెల రోజుల పాటు కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి మెత్తబడకుండా. అయితే నేను ఇక్కడ జంతికల పిండి తీసుకున్నాను. సేమ్ జంతికల పిండికి ఎలా మీరు బియ్యము, శనగపప్పు అన్నీ ఆడించుకుంటారో అలాగే ఆడించుకోండి. ఈ పిండిలో కేజీ పిండిలో అయితే ఒక స్పూనుడు ఇలా నలిపేసిన వామ్ అయితే వేసుకున్నాను. ఒక స్పూను నువ్వులు, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మొత్తం పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి. సేమ్ జంతికలాగా చేసుకుంటారు అలాగే. ఇప్పుడైతే కరెక్ట్గా 50 గ్రాముల డాల్డా అయితే వేసుకుంటున్నాను కరిగించి. ఇలా డాల్డా వేసుకోవడం వల్ల జంతికలు గుల్లగా క్రంచీగా వస్తాయి, మెత్తగా సాగకుండా. ఇలా వేసేసి అంతా కలిపేసుకున్న తర్వాత అయితే చేత్తో ఇలా మదుపుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండికి డాల్డా నూనె బాగా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. అయితే నేను వేసే వాటర్ అయితే మామూలు నార్మల్ వాటర్ కాదు, ఇలా వేడి చేసి చల్లార్చుకున్న గోరువెచ్చని నీళ్ళు అయితే వేసి పిండిని ఇలా కలుపుకున్నాను. సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ జారిపోయినట్టు ఉండకూడదు, తర్వాత మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకున్నట్టయితే చేసుకునే జంతికలు చాలా క్రంచీగా వస్తాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా. కలిపిన తర్వాత ఒక గంటన్నర సేపు అయితే పక్కనే నానబెట్టుకోవాలి పిండిని. అలా చేయడం వల్ల జంతికలు నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. చక్రాల దాంట్లో అయితే నేనైతే పిండి ముద్దలు తీసి వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈజీగా నూనెలోని చేతికి ఆవిరి తగులుతుంది అనుకుంటారు కదా చాలామంది. చక్రాలు వేసేటప్పుడు, జంతికలు వేసేటప్పుడు చేతికి ఆవిరి తగిలేస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా ఒకసారి నేను చేసే పద్ధతిలో చేసి చూడండి. ఎన్ని జంతికలన్నా చాలా చాలా ఈజీగా వేసేయచ్చు. చేతికి అస్సలు ఆవిరి అనేది అస్సలు తగలదు, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో పెట్టి వేసుకోవడం వల్ల ఇది ఒక జంతిక వేస్తాం కదా, అది వేగే లోపులోనే మనం ఇంకొక జంతికి ప్లేట్లో వేసి పెట్టేసుకోవచ్చు. చక్రాల దాంట్లతో వేసేసుకొని రెడీగా ఉంచుకోవచ్చు. ఇలా అయితే అసలు చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు జంతికలు ట్రై చేయండి. ఎన్ని జంతికలైనా 100 జంతికలైనా ఈజీగా చేసేయచ్చు. నేనైతే ప్లేట్లో ఇంకో జంతిక కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసిన తర్వాత దీన్ని కూడా ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా జంతికలు ఏదైనా స్నాక్స్ ఉంటే ఈజీగా పెట్టేసి ఇచ్చేయచ్చు. స్నాక్స్కి ఏం పెట్టాలి అని ఆలోచించకుండా ఈజీగా అయిపోతుంది, పెట్టేయచ్చు. అయితే ఇంకో జంతిక కూడా నేను నూనెలో వేసేసుకున్నాను. ఇలా వేగిన జంతికలు అయితే ఇంకొకసారి ఇంకోవైపు తిప్పేసుకుంటున్నాను. జంతికలు చేయడం చాలా ఈజీ, అందరికీ వచ్చిందే. కాకపోతే ఇలా గోరువెచ్చని నీళ్ళు తర్వాత వేడి చేసుకున్న డాల్డా నూనె వేసి కలుపుకొని చేసుకోవడం వల్ల జంతికలు ఫ్రెష్గా నెల రోజులైనా కరకరలాడుతూ ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. అయితే నేను వేసిన జంతికలు వేగిపోయాయి, పక్కకైతే తీసేసాను. మళ్ళీ మిగతా పిండి కూడా ఇలానే వేసేసుకుంటున్నాను. చూడండి జంతికలు ఎంత కరకరలాడుతూ క్రంచీగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూడడానికే కాదు. ఈ సింపుల్ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో చూసి లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.